మాయలోడు సినిమా అంటే ఇప్పటికీ మీరు అన్నట్టు 25 సంవత్సరాలు నిండిపోయింది. 35 సంవత్సరాలు మాయలోడు సినిమా మాయలోడు వచ్చి 35 సంవత్సరాలు నిండింది కదా. అందులో ఒక కీ డైలాగ్ ఇప్పటికీ మీకు ఇప్పటికి కూడా ఆ డైలాగ్ మీ నోట్తో వినాలి ఒక్కసారి. ఎందుకు, ఏమిటి, ఎలా, మీ వర్షన్ లో ఇప్పుడు చెప్తే రాదు. ఇప్పుడు బాబు మోహన్ కదా, పర్వాలేదు చెప్పండి మాకోసం. నాకు అస్సలు చెప్పను నా డైలాగులు, ఎందుకంటే నా డైలాగులు ఒక్కొక్కటి ఆనిముత్యం. మేము పలికితే ఓహో అన్నారు జనం, దాన్ని నేను ఉట్టిగా ఆర్డినరీగా చెప్తే బాగుండదు. మేము జీవించినాం క్యారెక్టర్లలో, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ సంబంధం ఉండేది కాదు, ఒక క్యారెక్టర్ అనుకరించినట్టు ఉండేది కాదు. గెటప్ దగ్గర నుండి, మా ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుండి, మామగారు తీసుకోండి, మాయలోడు తీసుకోండి, రెండు కామెడీ క్యారెక్టర్, దీనికి సంబంధం ఉండదు. అట్లనే చిన్నరాయుడు తీసుకోండి, ఇంకేదైనా బాబుబొమ్మలు తీసుకోండి, సంబంధం ఉండదు. అట్లా ఎన్ని సినిమాలు, ఎన్ని వేరియేషన్స్, దానికి సంబంధం ఉండేది కాదు. ఇది భలే చేశాడు, ఇది భలే చేశాడు, ఇది భలే చేశాడే తప్ప బాబు మనం జరగొట్టారు అసలు ఎక్కడ లేదు. నిన్నటి ఉప్పు కప్పురం వరకు అది కూడా భలే చేశాడు. నాకు ఎంత సంతోషం ఉందంటే, ఆ రోజుల్లో మామగారిని మాయలోడిని ఎట్లా అన్నారో బాబుమరిది, మళ్ళీ ఉప్పు కప్పురంలో కూడా బాబుమోహన్ భలే చేశాడు, డిఫరెంట్గా చేశాడు. ఏం చేసినామో మాకు తెలియదు. ప్రతి ఒక్క దాంట్లో ఉన్న ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క దాంట్లో బుచ్చికి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎలా టైప్, అలా కొన్ని ఎక్స్ప్రెషన్స్, కళ్ళన్నీ తిప్పి మొహంతా తిప్పి ఎందుకు, ఏమిటి, ఎలా, చూడండి ఎంత బాగా ఇట్లా డిఫరెంట్గా ఏ మాడ్యులేషన్గా ఆ మాడ్యులేషన్ ఎట్లా చేసామో మాకు తెలియదు. భగవంతుడు చేయించాడు అట్లా, లేకుంటే ఆయన పూనకం లేకుండా అంత బాగా చేయటం మా వల్ల కాదు.